హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫిగ్, ఆల్మండ్, వాల్నట్స్, తర్వాత అన్ని సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, తర్వాత మనం ఎనీ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఫిగ్ బాగా సోక్ చేసి పెట్టేశాను. ఆల్మోస్ట్ లైక్ 1 hour తర్వాత మనం యూస్ చేసుకోవాలి. అలాగే మనం డేట్స్ కూడా సీడ్స్ అంతా తీసేసి పక్కన పెట్టుకొని మిక్సీలో ఈ నానబెట్టుకున్న ఫిగ్స్ తర్వాత డేట్స్ అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్లో మీకు ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏది ప్రిఫర్ అయితే అది వేసుకోవచ్చు. నేనైతే ఆల్మండ్స్, వాల్నట్స్ అయితే వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంతా ఫైన్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ చేసుకుని మనం పాన్ పెట్టేసుకొని గీ వేసుకోవాలి తగినంత. సో బాగా గీ వేసుకుంటే ఇంకా మనకి నిలువ ఉంటుంది అనమాట చాలా రోజులు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆల్మోస్ట్ 6 to 7 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. తర్వాత ఈ ఫైన్గా కట్ చేసుకున్న ఆల్మండ్స్, తర్వాత మనకి క్యాష్యూ కూడా వేసుకోవచ్చు. నేను క్యాష్యూ కూడా వేసుకున్నాను. వాల్నట్స్, క్రాన్బెర్రీస్ ఉన్న వేసుకోవచ్చు. కొబ్బరి కొంచెం యాడ్ చేసుకోండి. సో ఎసెన్స్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా. అండ్ తర్వాత ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు పేస్ట్ లైక్ పౌడర్లా చేసుకునే పని అయితే సో చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ కూడా వేసుకున్నాను. సో ఫ్లాక్ సీడ్స్ మన గుడ్ హెయిర్ గ్రోత్ అంతా కూడా ఉంటుంది, అండ్ చియా సీడ్స్ ఇస్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్ అనమాట. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆప్రికాట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా సేమ్ ప్రాసెస్. కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా అవుతుంది కాబట్టి లడ్డు పట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మిక్సీ పట్టిన ఫిగ్స్ అండ్ డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ కొంచెం తక్కువే వేసుకోండి. అంటే షుగర్ ఉండే వాళ్ళకి, నార్మల్ వాళ్ళకైతే ఈక్వల్ రేషియోలో వేసుకోండి ఫిగ్ అండ్ డేట్స్ కూడా. సో ఒకవేళ ఇన్ కేస్ డేట్స్ తక్కువ వేసుకుంటుంటే మాత్రం ఫిగ్ కొంచెం యాడ్ చేసుకోండి, సో దట్ మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది. సీడ్స్ అండ్ నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఫిగ్స్ అండ్ డేట్స్ వేసుకున్నాం కదా, అది కూడా బాగా మ్యాష్ చేసేసుకోండి. సో ఈ టెక్స్చర్కి వచ్చేయాలన్నమాట. అంటే మనకి గీ పైకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది అలా వచ్చి, అండ్ ఇది కూడా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా మ్యాష్ చేసేసుకోండి. సో దట్ మనకి లడ్డు పట్టడానికి బాగుంటుంది. అండ్ చూసుకోండి ఒకసారి, కొంచెం తీసుకొని చూసి మీకు చేతికి అంటుకోలేదు అంటే మనకి రెడీ అయినట్టు డ్రై ఫ్రూట్స్. సో ఇలాగా వచ్చేస్తుంది అనమాట. చేతికి ఏం అంటుకోదు, మనకు జస్ట్ గీ మాత్రమే అంటుకుంటూ ఉంటుంది. సో వన్స్ ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఆపేసి మీరు వేడి పైననే లడ్డు పట్టేయాలి. కొంచెం ఓడ్చుకొని, అంటే కొద్దిగా వాటర్ అలా అనుకుంటూ మీరు లడ్డు పట్టేస్తే ఇలా మీకు హెల్తీ యమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం